హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం ఫైనాన్స్కి సంబంధించిన ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఏ పనైనా చేయండి, ఎంత శాలరీ అయినా రానివ్వండి, ఆ శాలరీ వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు ఎంత వెల్త్ క్రియేట్ చేసుకుంటున్నారు, ఎంత సంపద క్రియేట్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. ఓకే, మనం ఎంత సంపాదించినా సరే దీంట్లో 4 రకాల మనుషులు ఉంటారన్నమాట. 4 రకాల కేటగిరీలు ఉంటాయి. ఈ 4 రకాల కేటగిరీలు బట్టి మనం ఫైనాన్షియల్గా ముందుకు వెళ్తామా లేదా. ఓకే, సో ముందుకు వెళ్ళాలంటే మనం ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలనేది ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ ఈ 4 కేటగిరీల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టోరీలోకి వెళ్ళే ముందు మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్టులు తయారు చేశాను. ఈ ప్లేలిస్టులలో ఏ ప్లేలిస్ట్లో ఏమేమి ఉందనేది మీకు క్లారిటీ వస్తుంది. ఫ్రెండ్స్, మనలాంటి మిడిల్ క్లాస్ అందరికీ అవసరం పడాలని చాలా వీడియోస్ చేస్తున్నాను. చాలామంది 50% జనాలు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసి చూస్తారో సబ్స్క్రైబర్ రేట్ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ రేట్ పెరుగుతున్నప్పుడు యూట్యూబ్ అల్గారిథం, యూట్యూబ్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరిగారు, ఈ వీడియో చాలామంది చూస్తున్నారని చెప్పి మనలాంటి మిడిల్ క్లాస్ అందరికీ కూడా ఆ వీడియోని స్ప్రెడ్ చేస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసి చూడడం వల్ల చాలామంది మిడిల్ క్లాస్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఒక్కసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, 310 పైన వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోస్ అన్నిటి కూడా మీరు చూడడానికి వీలుగా ప్లేలిస్ట్గా డివైడ్ చేశాను. ఒకటి వచ్చేసి మన మైండ్ సెట్ ఎలా ఉండాలని చెప్పి మైండ్ సెట్ స్కిల్స్కి సంబంధించి ఒక ప్లేలిస్టు, ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ సేవింగ్స్కి సంబంధించి ఒక ప్లేలిస్టు, సక్సెస్ స్టోరీస్ అన్నిటిని ఒక ప్లేలిస్ట్గా చేశాను. ఇవన్నీ కూడా మీరు ఆ లిస్ట్లోకి వెళ్ళిపోతే మీ లైఫ్కి అవసరమైన చాలా వీడియోస్ ఇందులో ఉన్నాయి బాస్. ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్తే ఫస్ట్ కేటగిరీ వచ్చేసి అసెట్ పూర్, ఇన్కమ్ పూర్. సెకండ్ కేటగిరీ వచ్చేసి అసెట్ రిచ్, ఇన్కమ్ పూర్. థర్డ్ వన్ వచ్చేసి అసెట్ పూర్, ఇన్కమ్ రిచ్. ఫోర్త్ వన్ వచ్చేసి అసెట్ రిచ్, ఇన్కమ్ రిచ్. సో ఇప్పుడు మనం అసెట్ పూర్, ఇన్కమ్ పూర్ కేటగిరీ గురించి మాట్లాడుకుందాం. ఈ కేటగిరీలో ఉన్నామా లేదా అనేది మనం చెక్ చేసుకోవడానికి ఫస్ట్ ఈ కేటగిరీలో ఉండేవాళ్ళు ఏజ్ 45 ఇయర్స్ వచ్చినా సరే వాళ్ళకి ఎలాంటి అసెట్స్ ఉండవు. అసెట్ అంటే ఆస్తి. ఓకే, సో సొంత ఇల్లు ఉండడం, ఆ అసెట్ మీద మనకి ఇన్కమ్ రావడం. సో ఎగ్జాంపుల్కి మీకు ఒక 3 ఫ్లోర్స్ ఇల్లు ఉంది. ఓకే, దాని మీద మీకు ఎవ్రీ మంత్ రెంట్ వస్తుంది అనుకోండి. ఇది మీ అసెట్, అది మీ సంపద. స్టాక్స్లో ఒక 5 లక్షలు పెట్టారు, దాదాపుగా 45 ఇయర్స్ వచ్చే వరకు మీకు 1 CR 2 CR ఉంది అమౌంట్. ఇది మీ అసెట్. సో మీ ఏజ్ 25 ఉన్నప్పుడు ఒక ల్యాండ్లో మనీ ఇన్వెస్ట్ చేశారు, దాదాపుగా అది మీ 45 ఇయర్స్ వచ్చే వరకు 1 CR 2 CR అయింది. ఇది మీ అసెట్. అసెట్ పూర్ ఇక్కడ ఈ కేటగిరీలో ఉండే వాళ్ళకి 45 ఇయర్స్ వచ్చినా సరే ఇంకా జాబ్ చేస్తేనే ఇల్లు గడుస్తుంది, జాబ్ చేస్తేనే స్కూల్ ఫీజులు, జాబ్ చేస్తేనే గ్రాసరీ, ఇలా యాక్టివ్ ఇన్కమ్ మీదనే డిపెండ్ అయిన వాళ్ళని అసెట్ పూర్, ఇన్కమ్ పూర్ అంటారు అనమాట. అంటే వీళ్ళకి అప్పుడప్పుడు ఎక్కువ అమౌంట్ వచ్చినా సరే వీళ్ళ పూర్ మెంటాలిటీ వల్ల, వీళ్ళ పూర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ వల్ల ఇంకా జీవితాంతం 65 ఇయర్స్ వచ్చినంత వరకు కూడా పని చేస్తూనే ఉండాల్సి వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ కేటగిరీ. మీరు ఏ కేటగిరీలో ఉన్నారో చెక్ చేసుకోండి. సెకండ్ కేటగిరీ వచ్చేసి అసెట్ రిచ్, ఇన్కమ్ పూర్. ఎగ్జాంపుల్కి ఈ కేటగిరీలో ఎలా ఉంటుందంటే వాళ్ళ దగ్గర అసెట్ ఉంటుంది కానీ దాని మీద ఇన్కమ్ రాదు. ఆ అసెట్ వచ్చేసి డెడ్ అసెట్ అవుతుంది. ఎగ్జాంపుల్కి ఇక్కడ అశోక్ అంకుల్ ఉన్నాడు అనుకో. ఈ అశోక్ అంకుల్ ఏజ్ 60 ఇయర్స్, రీసెంట్గానే రిటైర్ అయ్యాడు. ఇతనికి 2 ఇల్లులు ఉన్నాయి, 2 అసెట్స్ అనమాట. ఒక ఇంట్లో ఇతను వీళ్ళ వైఫ్తో ఉంటాడు, వేరే దగ్గర ఉన్న ఇంకో ప్రాపర్టీలో వీళ్ళ అబ్బాయి వాళ్ళ పిల్లలు ఉంటారు. ఓకే, సో అతనికి మంచి జాబ్ లేదు, అందుకని ఆ ఇంట్లో ఉంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు అశోక్ అంకుల్కి 2 ఇల్లులు ఉన్నాయి, అంటే 2 అసెట్స్ ఉన్నాయి, దాని మీద ఇన్కమ్ అయితే లేదు. ఇన్ కేస్ వాళ్ళ అబ్బాయి కూడా వీళ్ళతో పాటు ఉంటే ఆ అసెట్ మీద రెంట్ వచ్చేది, సెకండ్ ప్రాపర్టీ మీద రెంట్ వచ్చేది. బట్ వాళ్ళ అబ్బాయి అక్కడ ఉంటున్నాడు కాబట్టి 2 అసెట్స్ ఉన్న ఆయన ఇన్కమ్ పూర్. ఇది అసెట్ పూర్, ఇన్కమ్ పూర్. ఇలా చాలా మందికి డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఎక్కడో ఒక 10 ఏళ్ల క్రితం ఒక ప్రాపర్టీ కొనేసి ఉంటారు, దాని రేట్ అసలు పెరగట్లే, ఇది డెడ్ అసెట్. లేదంటే ఎప్పుడో స్టాక్స్ ఒక 10 సంవత్సరాల క్రితం కొన్నారు, ఆ స్టాక్స్ అసలు పెరగట్లేదు, ఇది డెడ్ అసెట్. అసెట్ అయితే ఉంది బట్ దాని మీద ఇన్కమ్ అయితే లేదనమాట. థర్డ్ కేటగిరీ వచ్చేసి అసెట్ పూర్, ఇన్కమ్ రిచ్. సో ఈ కేటగిరీలో ఎలా ఉంటారంటే వీళ్ళ స్కిల్స్ని బట్టి ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, వీళ్ళ టాలెంట్ని బట్టి శాలరీ వస్తూ ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్కి పైలట్స్, డాక్టర్స్, ఓకే, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్,
సాఫ్ట్వేర్ డెవలపర్స్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటారు. వీళ్ళకి శాలరీ దాదాపుగా నెలకి 2 lakhs నుంచి ఒక్కోసారి 3 lakhs 5 lakhs కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. బట్ వీళ్ళకైతే ఇన్కమ్ రిచ్గానే ఉంటుంది. బట్ ఆ ఇన్కమ్కి తగ్గట్టే హోమ్ లోన్ ఉంటుంది, ఆ ఇన్కమ్ తగ్గట్టే ఖర్చులు ఉంటాయి అన్నమాట. అన్నికి తిరిగి చూసుకుంటే మొత్తం లోన్లోనే ఉంటాయి. హౌస్ ఉంటుంది, అది పేపర్లోనే బ్యాంకు దగ్గరే ఉంటాయి. ఓకే, కార్ ఉంటుంది, అది లోన్ మీదనే ఉంటుంది. సో ఫారెన్ ట్రిప్కి వెళ్తారు, అది పర్సనల్ లోన్ తీసుకొని వెళ్తారు. వెకేషన్కి వెళ్తారు, అది కూడా పర్సనల్ లోన్ తీసుకొని వెళ్తారు. వీళ్ళకి వచ్చే బడ్జెట్ని బట్టి ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం వల్ల వాళ్ళ దగ్గర ఎలాంటి అసెట్స్ ఉండవు అనమాట. ఏ మంత్ ఆ మంత్ ఖర్చు అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం ఎప్పుడు ఈఎంఐల చట్టంలో ఇరుక్కుపోయి ఉంటారు. ఇది థర్డ్ కేటగిరీ. సో ఇండియాలో దాదాపుగా 60% ఇన్కమ్ హై, అసెట్ పూర్ ఈ కేటగిరీలోనే ఉన్నారు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి అసెట్ రిచ్, ఇన్కమ్ రిచ్. వీళ్ళకి స్టార్టింగ్లో ఎంగేజ్లో ఉన్నప్పుడు మినిమం శాలరీనే ఉంటుంది. ఈ శాలరీని ప్రాపర్గా ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ తోటి వాళ్ళ రిటైర్మెంట్కి ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటారు. 45 years కల్లా ఎలా రిటైర్ అవ్వాలి, పిల్లల ఎడ్యుకేషన్కి ఎంత దాచిపెట్టుకోవాలి, ఓకే, పిల్లల మ్యారేజ్కి ఎంత దాచిపెట్టాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా ఉండాలి, ఓకే, ఎంత కవరేజ్ ఉండాలి, టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా ఉండాలి, ప్రాపర్టీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, వాట్ ఈజ్ మ్యూచువల్ ఫండ్స్, వాట్ ఈజ్ స్టాక్స్, వీటన్నిటి మీద అవగాహన ఉంటుంది. వాళ్ళ ఫైనాన్షియల్ పోర్ట్ఫోలియో మొత్తం ఒకదాని మీద డిపెండ్ అవ్వదు. అటు రియల్ ఎస్టేట్లో ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం కమాడిటీస్లో పెడతారు, ఎట్ ద సేమ్ టైం స్టాక్స్లో ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఉంటుంది. ఇలా డిఫరెంట్ కేటగిరీల్లో పెడతారు. ఎట్ ద సేమ్ టైం ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెట్టాలన్నప్పుడు పార్ట్నర్షిప్లో స్లీపింగ్ పార్ట్నర్స్గా పెడతారు. సో ఇలా మొత్తం ఇన్వెస్ట్ చేసి కూర్చుంటారు. వచ్చిన కొంచెం అమౌంట్నే దాన్ని దాచిపెట్టుకుంటూ దాన్ని కొంచెం పెద్దగా తీసి కూర్చుంటారు. 45 years తర్వాత ఆ ఎసెట్స్ మీద వచ్చే ప్యాసివ్ ఇన్కమ్ తోటి, ఎవ్రీ మంత్ వచ్చే ప్యాసివ్ ఇన్కమ్ తోటి వీళ్ళ లైఫ్ని అద్భుతంగా లీడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఈ 4 కేటగిరీలో మీరు ఏ కేటగిరీలో ఉన్నారు? ఓకే, ఎవరైనా సరే ఇప్పుడు మనం చెప్పుకున్న 4వ కేటగిరీలోకి రావాలని ప్లాన్ చేసుకుంటాం. ఓకే, మీరు ఎంత సంపాదిస్తున్నా దాన్ని ప్లాన్ చేసుకోవడం రావట్లేదు. ఓకే, సంపాదన లేదు సార్, అక్కడికడికే సరిపోతుంది, కానీ నేను అసెట్ రిచ్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం నాకు ఇన్కమ్ కూడా రిచ్ ఉండాలి అనుకున్నప్పుడు నేను చాలామంది మిడిల్ క్లాస్కి సజెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో, అది కూడా మాతో ట్రై చేయండి. మీకు బయట డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఇన్వెస్ట్ చెప్పే వాళ్ళు ఎలా ఉంటున్నారంటే 50,000 కట్టిరండి, ₹1,00,000 కట్టిరండి, ఇంకొక ₹1,00,000 ఒక ఇద్దరిని తీసుకురండి, ఇలా చెప్తూ ఉంటారు. బాస్, నేను వెళ్తున్న డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో మీరు నాకు ఏమీ కట్టొద్దు, కొన్ని కండిషన్స్లో ఫ్రీగా నేను ట్రైనింగ్ ఇస్తాను. ఇందులో మీరు కిరాణా షాప్లో వాడుతున్న కొన్ని ప్రొడక్ట్స్ని ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో తీసుకుంటారు. మీకు నచ్చితే మీ వాట్సాప్ని, మీ ఫేస్బుక్ను వాడి మీ ఫ్రెండ్స్కి ప్రమోట్ చేయడం నేర్పిస్తాం. ఆ ప్రమోషన్ ద్వారా మీకు టీం పెరుగుతుంది. ఈ టీం సేల్స్ మీద మీకు అద్భుతమైన కమిషన్ వస్తాయి. సో వీటిని అసెట్స్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, వీటిని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, దాదాపుగా 5 సంవత్సరాల్లో మీకు వస్తున్న అమౌంట్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే పెద్దగా వస్తుంది, ఈ టెక్నిక్స్ కూడా మేమే నేర్పిస్తాం. కాబట్టి ఇప్పటికీ ఏం అసెట్స్ లేవు, సంపాదించింది ఆడికాడికే సరిపోతుంది అనుకుంటే ఖచ్చితంగా మా టీంతో టైఅప్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను, ఆ లింక్లో జాయిన్ అవ్వండి. మా టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. స్టెప్ బై స్టెప్ కొంచెంగా మీరు లైఫ్లో ఎదగడానికి మేము ఖచ్చితంగా సహాయం చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడూ కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.